సుప్రీం కోర్టు కూడా ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు కూడా భార్య భర్త మీద రేప్ కేసు పెడితే చెల్లదు అని కూడా చెప్పింది ఇటీవల కాలం. అది అది ఇంతకుముందు ఉన్నదేనండి. మళ్ళా ఇప్పుడు స్ట్రెంగ్తన్ అయింది అంతే. నాకు తెలిసి సార్ ఇప్పుడు ఇద్దరు మధ్యన భార్యాభర్తల విషయంలో తీసుకుంటే, నాకు భార్యాభర్తలు ఈ మధ్య చిన్న డిస్ప్యూట్ కూడా రేప్ కేసు పెట్టుకుంటూ పోతే ఇంకా మన కుటుంబ వ్యవస్థ ఏమవ్వాలండి? ఏం లేదు సార్. ఇప్పుడు జనాలకి ఏం కావాలంటేనండి, ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి, రెమెడీ కావాలి, ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. నిజంగా ఇప్పుడు నేను బాధితుడిని, నాకు అన్యాయం జరిగింది అనుకోండి, కోర్టులు డెఫినెట్లీ నీకు ప్రాసెస్ ప్రకారం ఎస్టాబ్లిష్డ్ బై లా అంటూ ఒకటి ఉంటుంది కదా సార్ ఈ దేశంలో. అవునండి. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ అవుద్దండి, లేదా భార్య ఇంట్లోనో, వాళ్ళని దాన్ని సూసైడ్ లాగా గనక తీసుకొచ్చి కోర్టులో ట్రయల్ జరిగితే ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది. మర్డర్ అని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ప్రాసిక్యూషన్ కదా ప్రూవ్ చేయాలి. మరి 306 302 గా ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? సో ఆ సందర్భంలో ఆ కేసులు పోతాయి. అదే 174 లేదా వరకట్నం వాడి కానీ 304 బీకి పెట్టినా కొంచెం కన్విక్షన్ ఉంటుంది. విత్ ఇన్ 7 years లోపు అయితే 304 అది ఇంకా అంటే వీళ్ళు అతి తెలివి చూపించి మర్డర్ ఆల్రెడీ మర్డర్ చేశాడని చెప్పడం కేసు పోతుంటారు. దిస్ ఈస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ సార్ట్ అండి. అతి తెలివి ఏంటేంటో ఊహించుకోవటం, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ భూమి మీద ఇంకెప్పుడు ఇలాంటిది ఏమిటి సార్? ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇలాంటి ఎఫ్ఐఆర్లు బోల్డ్ క్వాష్ అయిపోయినాయి. ఇప్పుడు మొన్నటి వరకు అంటే బెయిల్ లేదు కాబట్టి కొన్ని విషయాలు మేము మాట్లాడలేకపోతున్నాం, కానీ దిస్ ఈజ్ అ ఫిట్ కేస్. మళ్ళా చెప్తున్నానంటే 376 క్వాష్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్న, స్కోప్ ఉన్న కేసు ఇది. సార్ ఇదే బాధితురాలు మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు సార్? నా దగ్గర బాధితురాలు ఖచ్చితంగా వచ్చుంటే ఈ కేసులో ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటో కంప్లైంట్ లో రాసిందండి. అవును, మీరు కంప్లైంట్ చూస్తేనండి, చూసా 2 వెర్షన్స్ చెప్తాను మురళి గారు. ఒకటి, ఆ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు అనుకుందామండి ఈ అమ్మాయిని. అవును, కేసు లేదు కదండి. లేదు. 2, ఆ అబ్బాయి సినిమా తీసాడండి. ఇఫ్ యూ కంటిన్యూ ది ఫిల్మ్ వితౌట్ టచింగ్ ది కాపీరైట్స్ మ్యాటర్, కేసు లేదు. ఇంకా 376 ఏంటండి? అంటే నేను పెళ్లి చేసుకోపోతే అంటే నీకు కాపీరైట్స్ ఇష్యూ వస్తే 376 అంటే అసలు మీరు మీ దగ్గరికి సార్ ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి ఉంటే నీకు ఏం కావాలో అనేది మీరు ఇప్పించేవారు. మరి రెమెడీ ఆ రెండే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఇఫ్ షీ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ జెంటిల్మన్, అది మ్యారేజ్. ఒకవేళ నిజంగానే కాపీరైట్స్ ఇష్యూ ఉండి సినిమా రావాలి అనుకుంటే ఇప్పుడు దీస్ 2 ఆర్ ద రెమెడీస్ అండి. మీరు కూడా చూడండి ఒక్కసారి. రెమెడీలు ఉన్నప్పుడు ఈ 2 రెమెడీలను సాధించుకోవడానికి యు ఆర్ టేకింగ్ ఇన్ ఇల్లీగల్ వే. ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే సార్, కాసేపు వర్ష ఇష్యూ పక్కన పెడదామండి. జనరల్ గా ఇటువంటి విషయాలు తీసుకుంటే కొంతమంది ప్రేమించుకుంటారు, కొంతమంది మీరు అన్నిట్లుగా సహజీవనం చేస్తుంటారు. ఎక్కడో దగ్గర క్లాష్ వచ్చినప్పుడు ఈ సెక్షన్ తీసుకొని ముందు పెడుతుంటారు. అవునండి. అరెస్ట్ అవ్వడమా, తర్వాత మీలాంటి అడ్వకేట్ ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ రావడం పక్కన పెడితే ఈలోగా జరగాల్సిన నష్టం ఆ కుటుంబానికి జరుగుతుందండి. రైట్. ఇప్పుడు మన మరొకసారి బ్యాక్ వస్తే హర్ష కేసులో కూడా హర్ష ఎటువంటి వ్యక్తిని కాస్త పక్కన పెడితే ఆయన లాగారు, ఆయనతో పాటు వాళ్ళ ఫాదర్ ని అందరిని తీసుకొచ్చారు. చాలా మీడియాలో తావడం అదంతా కూడా అన్యాయం కదా సార్. ఇప్పుడు సఫర్ ఎవరు చాలా దుర్మార్గం కదండి. ఇప్పుడు హర్ష అనే పేరు తీసేస్తే రేపు ఇదే మురళీ గారు అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, మన బ్రదర్స్ ఎవరైనా అవ్వచ్చండి, అవ్వచ్చు. ఇది చాలా దుర్మార్గం అండి. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎక్కడ కుదిరితే అక్కడ ఖండించాలి. ఏ రూపంలో కావాల్సి వస్తే ఆ రూపంలో ఖండించాలండి. ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నానండి, కంప్లైంట్ ఐఎమ్ నాట్ గోయింగ్ సో డీప్ విత్ ద కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో ఉన్న మళ్ళా చెప్తున్నానండి, మ్యాటర్ లేదు, మెటీరియల్ లేదు, మెటల్ లేదు. షీ వాజ్ రాంగ్లీ గైడెడ్. మళ్ళా చెప్తున్నానండి, అది ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద వాళ్ళు సుప్రీం కోర్టుకి స్పెషల్ లీవ్కి వెళ్తే, ఇప్పుడు స్పెషల్ లీవ్కి వెళ్ళే రైట్ వాళ్ళకు ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 week లో బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇతను జైల్లో పెట్టించేస్తారు. చూడండి ఎలా అయినా బెయిల్, ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఇతను జైల్లోకి వెళ్తాం. వీళ్ళందరికీ కావాల్సింది, ఈ ముఠాకు కావాల్సింది ఇతను అప్రతిష్ట అయిపోవటం, రోడ్డు మీదకి వచ్చేసేయటం, వీళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఇది వీళ్ళకి కావాలి.
ఆ అమ్మాయికి జరిగే న్యాయం పని కాదు. చేయడం కాదు. ఆ అమ్మాయికి ఏం కావాలి అన్నది కంప్లైంట్‌లోనే స్పష్టంగా ఉన్నప్పుడు ఆ యాంగిల్‌లో తీసుకోవాల్సింది తప్ప దిస్ ఈజ్ నాట్ ది వే అండి. దిస్ ఈజ్ ఓకే. నాట్ అట్ ఆల్ ఎ వే. సుప్రీం కోర్టులోకి వెళ్తే ఏమైనా రిలీఫ్ వస్తదంటారా అమ్మాయికి? సార్ సుప్రీం కోర్ట్‌లోకెళ్తే న్యాయం తిరగబడిపోదు సార్. రైట్. కంప్లెయింట్ ఏం మారిపోదు సార్. ఫ్యాక్ట్స్ ఏమి ఇంకోటైపోదు సార్. అవును. ఇది ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజా? ఇట్ ఈస్ సివిల్ నేచర్, కలర్డెడ్, కాన్ఫ్లేజ్డ్ క్రిమినల్ నేచరా? ఇవన్నీ సుప్రీం కోర్ట్ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్. అండ్ మోర్ ఓవర్ మా మిత్రులకు తెలుసు, తెలీదు అని నేనేం అనగానండి. హ్మ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆడి ఆల్టరమ్ పార్టమ్ అని ఒకటి ఉంటది సార్ కోర్టుల్లో. ఓకే. యాజ్ పర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆడి ఆల్టరమ్ పార్టమ్ హ్మ్. ఖచ్చితంగా సరే మా వాదన వినాలి. అవును. మా వాదన వినకుండా మాకు నోటీస్ రాకుండా 438 క్లాస్ 5 అని ఉంటది. మాకు నోటీస్ ఇవ్వాలి. అవును. మాకు నోటీస్ ఇవ్వకుండా ఏం జరుగుద్దండి? ఒకవేళ నిజంగానే బెయిల్ క్యాన్సిల్ అయిందనుకుందామండి. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటంటే బోల్డ్ ఉంటాయి. అవును. బోల్డ్ ఉంటాయి. సార్ ఇప్పుడు ఆ కేసులో మీరన్నట్లుగా నోటీస్ ఇచ్చారు. అది జరిగిందనుకుందాం. హ్మ్. ఎగ్జాంపుల్ అండి. హ్మ్. ఒకవేళ సుప్రీం కోర్ట్ కూడా హైకోర్ట్ జడ్జిమెంట్‌ని సమర్థించింది. హ్మ్. అనుకుందాం టెంపరరీగా. ఓకే. ఫాల్స్ కంప్లెయింట్ అని ఈ అమ్మాయి మీద మనం కంప్లెయింట్ ఇవ్వొచ్చా? సార్ ఇప్పుడు మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని ఒక పిటిషన్ మేము పెట్టొచ్చు. హుహు. మాలిసియస్ ప్రాసిక్యూషన్ ఎప్పుడు ట్రయల్ అయిపోవాలి. అచ్చా! అంటే ట్రయల్ అయిపోకపోతే డిఫెన్స్ రివీల్ అవుద్ది. హుహు. సో, ఇట్స్ నాట్ అన్ ఇంటెలిజెంట్ టాస్క్. సో, ఓకే. మాలిషియస్ ప్రాసిక్యూషన్ ఈ కేసులో ఖచ్చితంగా జరుగుద్దండి. ఎందుకంటే ఇతను జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగింది కదండీ! జరిగిపోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి వయసు 25 ఏళ్ళు. ఆ అబ్బాయికి అంతా బావుంటే ఇంకా 50 సంవత్సరాల కెరియర్ ఉంది. 25 సంవత్సరాల్లో మీకంటే, నాకంటే చాలా మంది కంటే కూడా అతను సక్సెస్, అతని తెలివితేటలు, అతని కష్టం అవన్నీ అతను చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి అబ్బాయిని రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో మాలిసియస్ ప్రాసిక్యూషన్ గనుక తీసుకోకుండా ఉంటే ఇంకా చాలా కేసులున్నాయండి. దీంట్లో జరగాల్సిన కనీసం నాకు తెలిసి యాస్ ఫార్ యాస్ మై ఎక్స్‌పీరియన్స్ ఆర్ మై ఇన్‌స్ట్రక్షన్స్ దగ్గరగా 13-18 కేసులున్నాయండి దీంట్లో హర్ష వేయాల్సినయి. అచ్చా! అంటే హర్ష ఇందులో వే 164 స్టేట్మెంట్ ఇచ్చింది కదా! ఈ అమ్మాయండి. అన్నారండి. అన్నారు. రైట్. అనుకుందాం. హ్మ్. 164 స్టేట్మెంట్‌లు ఇచ్చిన తర్వాత కూడా హ్మ్. ఇలాగ ఫాల్స్ చేసి కోర్ట్ టైమ్ వేస్ట్ చేసినందుకు హ్మ్. మరి ఇంకో సెక్షన్ పెట్టొచ్చా? పర్జరీ. పర్జరీ ఉంటుందండి. చాలా హుహు. అంటే లా చాలా గొప్పది మురళి గారు. అంటే ఇక్కడ ఇందులో అమ్మాయిని నేను తప్పు పట్టట్లేదు. అమ్మాయికి ఇచ్చే నేనెవరు గైడెన్స్‌ని కరెక్ట్‌గా లేదంటారు. నేనేమంటున్నాను సార్, ఆ అమ్మాయికి కావాల్సిన రెమెడీ ఏదో ఆ అమ్మాయి స్పష్టంగా ఆ కంప్లెయింట్‌లో చెప్తే యూ పీపుల్ ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ దట్ రెమెడీ. హ్మ్. యూ ఆర్ సమ్‌వేర్. You are acting on the information which is not there in their complaint. You రైట్. are రైట్. acting on some other information or on the or some for other go. హ్మ్. సో, ఏమిటిది రేపేంటి? రేపంటే ఏమిటి సార్ అసలు? ఎంత పెద్ద కష్టం సార్ ఓ తల్లికొస్తే, ఒక ఆడబిడ్డకొస్తే ఎంత పెద్ద అవును. కష్టం సార్? ఇంత అబాసుపాలు చేస్తారా? ఇంత చులకనగా రాస్తారా? ఇలా చేస్తారా? ఒకవేళ అలా రాసినా, ప్రయత్నాలు చేసినా అప్పటికప్పుడు ఏదోలాగా జరిగిపోవాలి తప్ప ఈ కుటుంబాన్ని లాగేసి, వాళ్ళ నాన్నని లాగేసి, వాళ్ళ అమ్మని లాగేసి, వాళ్ళ పిన్నిని లాగేసి ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరికి ఉండరా అండి? లేదు. ఉండదు. తల్లిదండ్రులు అందరికీ ఉంటారు. ప్రతి అందరికీ వ్యక్తికి ఒక కుటుంబం భార్యలుంటారు. ఉంటది అందరికీ కదండీ! పిల్లలుంటారు కదా సార్! ప్రతి కొంచెం వ్యక్తికి ఒక కుటుంబం ఉంటది. ఎందుకుండదు సార్? ఖచ్చితంగా హ్మ్. ఉంటది. ఖచ్చితంగా ఉంటది సార్. అవునండి. సార్ ఈ ఆ! ఈ జడ్జిమెంట్ అదే మీకు బెయిల్ రాగానే మీరు హర్షకి చెప్పుంటారు. హర్ష రియాక్షన్ ఏంటండి? సార్ మీరు చెప్పండి. ఇంత పెద్ద ఇంత పెద్ద ట్రాజెడీలోంచి ఆ అబ్బాయికి రిలీఫొస్తే ఆ! ఇప్పుడు ఈళ్ళు బెయిల్‌కి ముందు నీకు ముందే దీపావళి వచ్చేసింది. నీకు ముందే దీపావళి వచ్చేసిందని కామెంట్‌లు. నీకు వీడియోలు. ఏమిటి సార్ ఇది? ఇప్పుడు ఆహా! హర్ష కాదు సార్. ఇప్పుడు హర్షని బెట్టింగుల్లో ఏదో చేస్తున్నాడనుకోండి. ఇప్పుడు 640 కేసులు పెడతామన్నారు ఈ అబ్బాయి మీద. 640 కేసులా? అన్నారు గదా! మీ సాక్షిగానే అన్నారు గదా! ఎందుకండి 640 ఏమున్నాయి ఇంకా? అలాంటి బెట్టింగ్ కేసులు పెడతాను. 600 కాదండి 6000 పెట్టండి. నాకు హ్మ్. 11,000 కేసులు పెట్టించుకున్న మనిషి తెలుసు ఈ ఈ ఈ రాష్ట్రంలో. ఓహ్! ఇప్పుడు కేసులు నీకుంటే పెట్టు. హ్మ్. ఏం కాదనం. దాని గురించి మాట్లాడు. ఏంటంటే ఇప్పుడు ఒక లాయర్ ఏం చేయాలండి? కేస్ పెట్టగలిగితే కేస్ పెట్టేయాలి.
అవును, పబ్లిసిటీ మాట్లాడాల్సిన ఉండకూడదు. అవసరం ఏంటండి? లేదు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఇప్పుడు అది వీళ్ళు వాస్తవం. గ్యాంగ్ ఆర్డర్ లో ఇవన్నీ మాట్లాడుతున్నారుగా మురళి గారు. ఆ, ఏమిటి గ్యాంగ్ ఆర్డర్? ఆ ఆర్డర్ మీకు చదివి కూడా వినిపించి ఏముంటుందండి? ఇప్పుడు వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ అవును, యాజ్ పర్ 376. ఎస్, నువ్వు ఐడెంటిటీ ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? అసలు ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తున్నది ఎవరు? ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తున్న వాళ్ళే డిస్క్లోజ్ అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు. కాకపోతే ఈ గ్యాగ్ ఆర్డర్లు ఇవన్నీ సారీ సరే, అండి. హర్ష కామెంట్స్ ఏంటండి దీని మీద? హర్ష వచ్చి మాక్సిమం 2-3 రోజుల్లో అతనే స్వయంగా మాట్లాడతాడండి. మీతో ఏమన్నాడు అది? నాతో ఏమన్నాడు ఇప్పుడు అతను అల్టిమేట్గా సార్ ఈ కష్టం ఎవరికి రాకూడదు మురళి గారు. రైట్ అండి. సార్ ఫైనల్ 100% గా చెప్పండి సార్ ఫైనల్ గా చెప్పండి. ఇటువంటి కేసులు అంటే కేవలం హర్షాన్ని కాదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఎదురవుతుంటాయి. ఆ విధంగా ఎదురైన వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తే రావచ్చా? రావాలనుకుంటే మీ ఇచ్చే నంబర్ చెప్పండి. సార్ నా నంబరు ఇవన్నీ అక్కర్లేదు కదా సార్. కష్టాల్లో ఉన్న ఎవరైనా సరే, అన్యాయం జరిగిన ఎవరైనా సరే నా దగ్గరికి రావచ్చండి. ఇప్పుడు కోర్టులు అంత చులకనగా లేవండి. వీళ్ళు అనుకున్నట్టు లేరండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. పోలీస్ డిపార్ట్మెంటు చట్టాలు 100% కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. అప్పటికప్పుడే మాట్లాడలేకపోవచ్చు, అప్పటికప్పుడే మీకు రిలీఫ్ ఇవ్వలేకపోవచ్చు. కానీ సార్ ఇప్పుడు ఈ బెయిల్ తెచ్చుకోవడానికి 40 రోజులు పట్టింది. అవును, ఇది 10 రోజుల్లో రావచ్చు, లేకపోతే ఒక్కోసారి 6 months టైం కూడా పట్టచ్చు. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు మేము. అని అర్థం అల్టిమేట్ గా అన్యాయం జరుగుద్దని కాదండి. నిజాలను ఖచ్చితంగా ఈ కోర్టులు నిగ్గు తేలుస్తాయి. ఇది వాళ్ళు అనుకుంటున్న ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు అవుద్ది ఎప్పుడో తెలుసా అండి? విక్టిమ్ మీద మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అయ్యి ఇలాంటి తప్పుడు కంప్లైంట్లు పెట్టడానికి వీలు లేదన్న జడ్జిమెంట్ వస్తుందన్న విశ్వాసం ఉందండి. మరి ఇవన్నీ చేయాల్సింది హర్ష వీళ్ళే. ఏదన్నా చేయటానికి అయితే మేమున్నాం, కానీ అల్టిమేట్గా దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ అండి. కేవలం రేప్ కేసే కాదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా నా దగ్గర రండి, మీకు అందరికీ అండగా నిలబడతా అంటున్నారు తానికొండ చిరంజీవి గారు. సాధారణంగా ఆయన దగ్గరకు ఒక కేసు వస్తే అది అక్విటల్ అవడం అనేది చాలా రేరుగా కనిపిస్తుంటాడు. అలాగే ఈ కేసులో కూడా వచ్చింది. కానీ ముఖ్యంగా చెప్తే 376 లో ముందస్తు బెయిల్ రావడం అనేది ఆయన అన్నట్లుగా ల్యాండ్ మార్కో జడ్జిమెంట్ కాదు, కానీ ఇది ఒక రేర్ కేసుగానే మనం పరిగణ తీసుకోవాలనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఇది హర్ష బెయిల్ పిటిషన్ పై తానికొండ చిరంజీవి గారితో వ్యక్తుల జంటలు మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ మురళి గారు.